హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ అంటే 20 జనవరి యొక్క మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దామండి. నియర్లీ మనం వీడియోస్ చేసి 1 మంత్ వరకు 1 మంత్ అయితే టైం అవుతుందండి. 1 మంత్ నుంచి మనం వీడియోస్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చేయలేదండి. సో మనం ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటామండి. సో ఈరోజు వచ్చేసి నిఫ్టీ 108 పాయింట్స్ డౌన్ అయ్యి 25,585 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ నిఫ్టీ అండి. రేపు వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తే ఆర్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చినా కానీ 25,650 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. నిఫ్టీ రేపు కనుక అంటే 20 డిసెంబర్ కనుక ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 25,500 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ వచ్చేసి ఈరోజు 324 పాయింట్స్ డౌన్ అయ్యి 83,246 దగ్గర అయితే క్లోజ్ అయితే అయిందండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ సెన్సెక్స్ అండి. రేపు కనుక సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఆర్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 83,500 దగ్గర అయితే మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. ఈ ప్లేస్లో మనకి పుట్ సైడ్ ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి సెన్సెక్స్ రేపు ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ మనకి 82,900 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందండి. 83,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందండి. ఈ లెవెల్లో మనకి బుల్లిష్ సైడ్స్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ మనకి అంటే దట్ మీన్స్ కాల్ సైడ్లో ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో మధ్యలో ఇక్కడ 83,300 దగ్గర అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ లెవెల్లో సైడ్ వేస్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 200 పాయింట్స్ డౌన్ అయ్యి 59,891 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. రేపు మార్కెట్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే 20 జనవరి యొక్క మార్కెట్ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ ఆర్ గ్యాప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ 60,000 దగ్గర అయితే మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే ఒకవేళ 60,000 లెవెల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే అప్పుడు మనకి 60,100 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. ఈ 2 లెవెల్స్లో మనకి పుట్ సైడ్ రేట్స్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. రేపు బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 59,700 దగ్గర అయితే మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అంటే దట్ మీన్స్ బుల్లిష్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 59,600 దగ్గర కూడా మనకి కాల్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ 2 లెవెల్స్లో మనకి ట్రేడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే 59,900 దగ్గర అయితే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. అలా 59,900 దగ్గర అయితే మనకి ట్రేడ్స్ అయితే చేయొద్దని చెప్తాను, ఎందుకంటే ఆ లెవెల్లో మనకి కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ 59,900 దగ్గర అయితే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి రేపు మార్కెట్ ఈరోజు వచ్చేసి 42 పాయింట్స్ డౌన్ అయ్యి 13,655 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి రేపు గ్యాప్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చి లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ ఈ లెవెల్లో 13,725 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. దట్ మీన్స్ బేరిష్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు బుల్లిష్ మూమెంటం అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 13,625 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 13,600 దగ్గర కూడా మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అండి. ఈ లెవెల్లో మనకి రేపు మార్కెట్లో ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఈ లెవెల్లో 13,675 దగ్గర అయితే
మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇలా వల్ల మనకి కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదండి మన రేపటి మార్కెట్ యొక్క అనాలిసిస్. సో ఇప్పుడు మనం టుమారో మార్కెట్ అనాలిసిస్కి నిఫ్టీలో, అలానే సెన్సెక్స్లో, అలానే బ్యాంక్ నిఫ్టీలో, అలానే మిడ్ క్యాప్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లెవెల్స్ ఏంటి, అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్ ఏంటి అనేది చూద్దామండి. కమింగ్ టు నిఫ్టీ అండి, నిఫ్టీలో రేపు మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 25,650 అండి, అలానే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,500 అండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి, సెన్సెక్స్ వచ్చేసి రేపు మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 83,500 అండి, అలానే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 83,000 వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి రేపు మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 60,100 అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. అలానే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 59,600. ఈ 2 లెవెల్స్ అయితే బాగా స్ట్రాంగ్ జోన్స్ అయితే చెప్పుకోవచ్చు, సపోర్ట్ జోన్ అలానే రెసిస్టెన్స్ జోన్స్. అలానే 59,700 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ జోనే, బట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదన్నా 60,000 కూడా ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కాబట్టి మనం ఈ 2 లెవెల్స్ని మనం స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ అయితే చేయమన్నమాట. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి, మిడ్ క్యాప్ నిఫ్టీలో రేపు మార్కెట్కి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 13,725 అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండి, 13,625 అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే చెప్పుకోవచ్చు. బట్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి, ఎందుకంటే మనకి ఈరోజు మనకి ఇక్కడ వరకు క్లోజింగ్ వచ్చింది కాబట్టి. సో అప్పుడు మనం 13,600 కింద మనం స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద కన్సిడర్ చేస్తామండి. ఇదండి మన ట్రేడింగ్ అనాలిసిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బాయ్.